ప్రియమైన దేవుని సంగమా, దేవుని పిల్లలారా, ఈ యొక్క గ్రంథంలోని కీర్తన గ్రంథము 78:4 కొన్ని మాటలు చాలా ఆసక్తికరమైన మాటలు దేవుడు ప్రజల కోసం రాయించినాడు. అది శ్రద్ధ పెట్టి కొన్ని 2 మాటలుగా మనము ధ్యానించుకుందామండి. శ్రద్ధ పెట్టి విందాము శ్రద్ధగా. కీర్తనల గ్రంథము 78వ అధ్యాయము 4-7 వచనాలు చదువుకుందామండి. చాలా అమూల్యమైన మాటలు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క గ్రంథంలో వ్రాయించిన రచయిత ద్వారా పలికించినాడు. చదువుకుందామండి. కీర్తనల గ్రంథము 78:4 వచనం. యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పెదము. దేవుని మహోన్నతమైనటువంటి క్రియలు, నిరంతరము స్తోత్రార్హుడైనటువంటి దేవుని క్రియలు, ఆయన బలమును, ఆయన చేసిన అద్భుత ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పేదము అంటూ భక్తుడు ఇక్కడ వ్రాయిస్తూ వచ్చినాడు. ప్రియులారా, దీని అర్థము క్లియర్గానే దేవుడు ఇక్కడ వ్రాయించినాడు. దీంట్లో మర్మం ఏం లేదు. కానీ ముందు రాబోయే తరాల పిల్లలకు, అందుకే ఈ బైబిల్ గ్రంథము ఎలాంటి గ్రంథము అంటే ఇంకా ఎన్ని తరాల పైన ప్రతి తరంలోనికి పనికి వచ్చే మాటలు ఈ గ్రంథంలో దేవుడు పొందుపరచడం జరిగింది. ఎన్ని తరాల వారికైనా ఇంకా మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరత లేకుండా గ్రంథాన్ని సంపూర్ణం చేసి ప్రజల చేతిలోకి వచ్చేలా దేవుడు కృప చూపెట్టినాడు. ఇంకా 50 తరాలకు ఈ గ్రంథంలో మార్పులు చేర్పులు ఏమన్నా చేయాలన్నా అనే ఆలోచన అవసరమే లేదు. ఎన్ని తరాల వరకు, ఇంకా భూమి అంతా కూడా నాశనమైపోయేంత వరకు ఈ గ్రంథాన్ని స్థిరపరచి బలపరచి ఆయన రక్తంతో ప్రోత్సహించి ప్రజల చేతుల్లోకి వచ్చేలాగా దేవుడు కృప చూపెట్టినాడు. కనుక ఇక్కడ తెలియపరుస్తున్నటువంటి రచయిత, భక్తుడు పరిశుద్ధాత్మను పొందుకొని వ్రాయించినటువంటి మాట, ఆయన స్తోత్రార్హ క్రియలను నేను తెలియపరుస్తాను, ఆయన బలమును నేను తెలియపరుస్తాను, ఆయన చేసిన అద్భుత ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పేదము, రాబోయే తరాల వారికి మేము చెప్తాము, దాచము. అందుకే దేవుడు అన్నాడు అబ్రహాముతో, నా స్నేహితుడైన అబ్రహాముకు ఏదైనా నేను దాచేదనా. స్నేహితునిగా పిలుస్తూ దేవుడు, నా స్నేహితుడైన అబ్రహాముకు నేను ఏది దాచను, నేను ఏది విన్నానో, ఏది కన్నానో, తండ్రి యొద్ద ఏది చూసి ఆనందించుచుంటినో అదంతా కూడా, ఈ మనుష్య జ్ఞానానికి ఎంత కావాలో అంత జ్ఞానం అంతా కూడా గ్రంథంలో పొందుపరిచి సమస్తమును మనిషి మేధాశక్తికి సరిపడా జ్ఞానమును దేవుడు గ్రంథంలో వ్రాయించి భక్తుల ద్వారా మాట్లాడుతూ ఆయన రక్తంతో ప్రోత్తించి తడిపి మన చేతుల్లో పెట్టాడు. అంటే పవిత్రపరిచి పరిశుద్ధపరిచి సంపూర్ణము చేసి గ్రంథాన్ని చేతుల్లో పెట్టినాడు. ఈ సంపూర్ణం చేసిన గ్రంథము భూమి అంతా కూడా అంతమైన తర్వాత దాకా పరలోక రాజ్యం నుండి వచ్చినటువంటి గ్రంథము మళ్ళీ పరలోక రాజ్యంలో మన బ్రతుకులను సవరించేసే దివ్య గ్రంథంగా ఈ గ్రంథాన్ని మన చేతుల్లో దేవుడు పెట్టడం జరిగింది ప్రియుల. అందుకే భక్తుడు స్తోత్రార్హుడు నిరంతరము వేవేల కోటాను కోట దేవదూతలతో
రాత్రి పగలు మానక ఆయన పరిశుద్ధుడు 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 అని నిత్యము కొనియాడబడుతున్న దేవుని క్రియను నేను దాచకుండా తెలియపరుస్తాను ముందు తరాల వారి పిల్లలకు. ఆయన బలమును ఆయన బలసూర్యుడు, ఆయన బాహుబలం ఏంటిది, ఆయన ఎంత శక్తి సంపన్నుడు అన్నీ నేను వివరిస్తాను. ఈ జనరేషన్ కోసమే కాదు, భావి తరాలకు ముందు ముందు పుట్టబో వారికి కూడా ఈ దేవుని కార్యాలు, అద్భుతములు, సూచక్రియలు, ప్రతి విధమైన మంచి కార్యాలన్నింటినీ నేను తెలియపరుస్తాను అంటూ భక్తుడు రాయిస్తూ వచ్చినాడు. చూడండి 5వ వచనం కూడా, కీర్తన గ్రంథము 78:5. రాగల తరములలో పుట్టబోవు పిల్లలు, రాబోవు తరములో అంట పుట్టబోవు పిల్లలు దాని నెరుగునట్లు, ఏంది, వాక్యాన్ని ఎరుగునట్లు వారు లేచి తమ పిల్లలకు దాని వివరించునట్లు వీరును దేవుని యందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరొక ఉండి వారి పిల్లలు దేవుని వాక్యాన్ని మరవకుండా ఉండునట్లు. 6వ వచనం, యథార్థ హృదయాలు కాక దేవుని విషయమై, యథార్థ హృదయులు కాక దేవుని విషయమై స్థిర మనసు లేని వారై తమ పితరుల వలె తిరగబడకయు, పితరుల మాదిరి తిరగబడకయు, యథార్థ హృదయము లేకుండా బ్రతికినట్లు బ్రతకకుండకయు, మూర్ఖతయు తిరుగుబాటును గల ఆ తరమును పోలి ఉండకయు వారు ఆయన ఆజ్ఞలను గైకొనున్నట్లు. పితరులు చేసిన పొరపాట్లు, ఇశ్రాయేలు ప్రజలందరూ ఎన్ని లక్షల మంది, ఇంచుమించు కాలువలని 6 లక్షలైతే మొత్తము కలుపుకుంటే పిల్లలు, పెద్దవారు, ముసలివారు అందరినీ కలుపుకుంటే ఇంచుమించు 30 లక్షల పైన జనాన్ని దేవుని అడుగు జాడలతో, నియమ నిష్టలతో, దేవుని ఆజ్ఞలతో మోషే గారు నడిపిస్తూ వచ్చినారు. ఆ నడిపించిన ఇశ్రాయేలీలందరూ ఎంతమంది చేరినారు కానాను దేశానికి? 2 చేరినారు. ఇంచుమించు 30 లక్షలకు పైగా జనము 2 చేరగలిగినారు. అయితే వారి తరంలో పిల్లలు చేరినారు, కానీ అప్పుడు ఉన్నటువంటి వారంతా కూడా 40 సంవత్సరాలు ప్రయాణం చేసినా చేరలేకపోయినారు. గట్టిగా 9 రోజుల్లో ఐగుప్తు నుండి ఇశ్రాయేలు, ఆ కానాను ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి ఆ యొక్క కానాను దేశంకు వెళ్ళుటకు గట్టిగా 9, 10, 11 రోజులు వెళ్ళొస్తుంటారు. కానీ దేవుడు 40 సంవత్సరాలు కొండ పాత్రల నుండి చుట్టూ తిప్పి అక్కడికి తీసుకుపోవాలనుకున్నారు. ఎందుకు ఇదంతా తిప్పి ఇన్ని సంవత్సరాలు తిప్పుకుంటూ వెళ్ళినాడు? డైరెక్ట్గా 11 రోజుల్లో వెళ్ళొచ్చు కదా అని అనుకున్నట్లయితే దేవుని ప్రణాళిక వేరే ఉంది. ఈ 40 సంవత్సరాలు వీళ్ళకి ఎంతో జ్ఞానము, బుద్ధి, వివేచన తెలియపరచాలి. నా పిల్లలకు డైరెక్ట్గా 5-6 రోజుల్లో తీసుకొని పోయాడు, పెట్టగలడు. కానీ అది దేవుని ప్రణాళిక కాదు. చాలా దీర్ఘమైన 40 సంవత్సరాలు దేవుని శక్తి సామర్థ్యాలు వారికి తెలియపరుచుకుంటూ, వారి కష్టాల్లో, సుఖాల్లో దేవుడు చెప్తున్నా విననటువంటి వారిగా ఉన్నా, మళ్ళీ దేవుడు వారి మీద దీర్ఘశాంతం కలిగి వారు అడిగిందంతా ఇచ్చుకుంటూ, అయినప్పటికీ సనుగుతూ, ఎన్నోసార్లు మోషేని రాళ్ళతో కొట్టాలని, చంపాలనుకుంటున్నారు. ప్రభువా కాపాడు తండ్రి అని మోషేనే దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నట్టుగా 40 సంవత్సరాలు వారికి శ్రమలో ఏంటి అన్నీ తెలియపరచనీకి దేవుడు ఇలాగా ఒక ప్రణాళికలో తీసుకువెళ్ళాలనుకున్నాడు. మొత్తానికి వాళ్ళు ఈ ప్రణాళికలో విసుగు చెంది దేవుని నమ్మని వారై అప్పుడప్పుడు తిరుగుబాట్లు, సనుగులు, కోపాలు చేయడం వచ్చిన కోపము, తిరుగుబాట్లే ఆ దేవునికి విశ్వాసం లేకుండా
ఆ తిరుగుబాట్లే ఆ కానాను దేశానికి వెళ్ళలేకుండా వాళ్ళ పిల్లలు మాత్రం వెళ్ళగలిగినారు. ఆ కాలంలో మనుషులు ఇద్దరు మాత్రము చేరినారు, ఇద్దరు కాలేబు యెహోషువ. కనుక ఎంతో జ్ఞానము నేర్పాలనుకుంటున్నాడు దేవుడు ప్రియులు. మూర్ఖతయు తిరుగుబాటును గల ఆ తరమును పోలి ఉండకయు వారు ఆయన ఆజ్ఞలను గైకొనున్నట్లు ఈ గ్రంథాన్ని, ఈ ఆజ్ఞలను దేవుడు నియమాలను పెట్టి సరి అయిన మార్గంలో నడిపించాలనుకున్నాడు మన యేసుక్రీస్తు ప్రభువారు ప్రియులారా. ఆయన యాకోబు సంతతికి శాసనములను నియమించెను, ఇశ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రము అనుగ్రహించెను. మన పితరులు తమ పుత్రులకు దానిని తెలుపవలనని వారికి. కనుక ప్రియ దేవుని సంగమా, దేవుని పిల్లలారా, దేవుని ఆలోచన తెలుసుకోవాలని ఆశ కలిగిన పిల్లలారా, ఆయన ముందు తరాల వారికి ఎంతో జ్ఞానాన్ని గ్రంథంలో పెట్టి శాసనాలు, కట్టడలు, విధులు అని ఈ గొప్ప గ్రంథాన్ని నియమ నిష్టలతో కట్టడలు, ఆజ్ఞలు, శాసనాలు, విధులు పెట్టి సరి అయిన మార్గంలో నడిపించాలనుకుంటున్న యేసయ్య దారికి రాలేని వారిగా అందులో మనము కూడా ఉంటున్నాం. కానీ ఆయన ఆలోచన అయితే చాలా గొప్పదిగా ఉంది ప్రియుల. చూడండి, ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 32వ అధ్యాయము 47వ వచనం. ఇది మీకు నిరర్థకమైన మాట కాదు, ఇది మీకు జీవమే. మరియు మీరు స్వాధీనపరచుకొనుటకు యెర్దానును దాటబోచున్న దేశంలో దీనిని బట్టి మీరు దీర్ఘాయుష్మంతులగుదురు. ప్రియ దేవుని పిల్లలారా, నేను చెప్పే మాట అయితే నిరర్థకము కాదు కానీ ఇది మీకు జీవము. మరియు మీరు స్వాధీనపరచుకున్నట్టు యెర్దాను నది దాటి పోవచ్చున్న దేశంలో దీనిని మీరు దీర్ఘాయుష్మంతులగుటకు మీకు ఈ యొక్క నియమనిష్టలతో కూడినటువంటి ప్రయాణంతో మిమ్మల్ని నడిపిస్తున్నాను. నా ఆజ్ఞలతో కూడినటువంటి కట్టడలు మీకు పొందుపరిచితిని అంటూ ఇక్కడ గ్రంథంలో వ్రాయిస్తూ వచ్చినాడు ప్రియులారా పరిశుద్ధాత్మ దేవుడు. ఆదికాండము 4వ అధ్యాయము 4వ వచనం చూడండి. హేబెలు కూడా తన మందలో తొలుచూలిన పుట్టిన వాటిలో కొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబెలును అతని అర్పణను లక్ష్య పెట్టాను. కయ్యూనును అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయ్యూనకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా యెహోవా కయ్యూనుతో, నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచి ఉండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదు అని. సత్క్రియ చేయకున్నట్లయితే ఇది కయ్యూను తల దించుకునేలాగా బ్రతకవలసిన పరిస్థితి వస్తుంది. ఆ యొక్క ఇంటిని విడిచిపెట్టి పరిస్థితి వస్తుంది. ఒక బాలుడు కానీ ఎవరైనా కానీ వాని క్రియల వలన, బాలుడు కానీ పెద్దోళ్ళు కానీ ముసలోళ్ళు కానీ ఎవరన్నా కానివ్వండి, జ్ఞానం వచ్చినది మొదలుకొని ఎలా ఈడు లేక ఈ పాప, ఈ పిల్లవాడు లేక ఈ మనుషులు
ఎలా నీతిమంతుడు లేక అనీతిమంతుడని తెలియపరుస్తారు అంటే ఏ విధం చేత మనం చెప్పవచ్చును కనుగొనాలి అంటే వాళ్ళ క్రియల వలననే ఇటు చెడ్డవాడ మంచివాడని తెలిసిపోతుందట, అంతే. ఒక బాలుడు వాడు చేస్తున్న పనులను బట్టి, వాడు చేస్తున్న క్రియలను బట్టి ఈయనకి మంచి గుణము ఉందా, మంచి స్వభావం ఉందా, చెడ్డ స్వభావం ఉందా, చెడ్డ గుణం ఉందా అని చెప్పేయగలడు. అలాగే వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి మొట్టమొదటి అవ్వాదాములకు పుట్టినటువంటి మొట్టమొదటి ఇద్దరు పిల్లలు, మొట్టమొదటి తల్లిదండ్రులు, మొట్టమొదటి పిల్లలైనటువంటి వీరిలో చూడండి, ఒకరి ఆలోచన విధానము దేవుడు చెప్పిన ఆజ్ఞకు లోబడి ఉంటుంది. ఇంకొకరి ఆలోచన విధానము దేవుని ఆజ్ఞకు తిరస్కరించబడేలా అతడు ఇచ్చిన కానుకను లక్ష్య పెట్టని విధముగా, దేవుడు లక్ష్య పెట్టని విధముగా ఉంది. మొదటి ఫలం ఇద్దరు, మొదటి దంపతులు ఇద్దరు. ఒకడు పనికిమాలోడుగా కనపడుతున్నాడు, ఇంకొకడు మంచివాడుగా కనపడుతున్నాడు. ఈ పనికిమాలోడు మంచివాడిని చంపేశారు. ఈ మంచివాణి తొలిగా సృష్టి ప్రారంభమవుతున్నప్పుడే మొదటి దంపతులకు ఆ ఇద్దరి కుమారులు చంపే ఆలోచన దేవుడు ఆపిండొచ్చు కదా అంటే దేవుడు ఆపలేక కాదు, ఆపిండొచ్చు. ఆపగలిగిన శక్తి సామర్థ్యం దేవునికి ఉంది. కానీ మన తరాల వరకు, ఇంకా ముందు తరాల వరకు ఏది సత్యము, ఏది అసత్యము, ఏది న్యాయము, ఏది అన్యాయము, ఏది క్రమము, ఏది అక్రమము అనేది తెలియాలంటే వీరిద్దరిని చక్కగా మొదటి మానవుల్లోనే, వాళ్ళ పిల్లల్లోనే చూపించినాడు దేవుడికి. కాపాడలేక కాదు, వారి ద్వారా ప్రతి ఒక్కరికి బుద్ధి చెప్పాలనుకున్నాడు కనుక వారిని అలాగూ ఒకరికి మరణం అవులాగున కయ్యూను నుండి కాపాడలేక కాదు, కానీ కయ్యూని చెడ్డ స్వభావము లోకానికి తెలియాలి, హేబేలు మంచి స్వభావము లోకానికి తెలియాలి. తద్వారా ఈ లోకంలో ఏది మంచి ఏది చెడు అనేది తెలుస్తుంది అని దేవుడు అక్కడ కూడా ఒక గొప్ప మాదిరి మనకు చూపిస్తూ వచ్చినాడు. ప్రియుల, ఇద్దరు మంచి వాళ్ళని చేస్తే మనకు మంచి చెడ్డలు ఎలా తెలుస్తాయి? ఇద్దరు మంచివారినిగా పుట్టిస్తే మంచి చెడ్డలు మనకెట తెలుస్తాయి? మొదటి మానవుల దగ్గర నుంచి. అలాగే ఇద్దరిని చెడ్డవారినిగా పుట్టిస్తే మనం ఏం నేర్చుకుంటాం? ఏది చెడు ఏది మంచి అనేది తెలియకుంటే మనకు అసలు పాపం ఏది పుణ్యం ఏది, పాపము కానిదేంది పాపం ఏంది అనేది కూడా మనకు తెలియకుంటే ఎలా మన తరాలను కాపాడుకోగలమని దేవుడు మొదటి మనుషుల్లోనే, మొదటి ఇచ్చిన పిల్లలైన బహుమానంలోనే దేవుడు ఈ తారతమ్యాలతో వారి హృదయాలతో కనపరిచిన ఆ జ్ఞానాన్ని ఇప్పటికీ చదువుకొని మనము బుద్ధి తెచ్చుకుంటున్నామంటే దేవుడి ప్రణాళిక గొప్పది. వారి ద్వారా మనము అంతో ఇంతో బుద్ధి నేర్చుకోవాలి. అయ్యో, దేవుడు ఒక రూల్ పెట్టినాడు. ఏంది ఆ రూలు? నీ మందలో కానీ నీ ఒక పొలమే చేయని కొంత భాగము, శ్రేష్టమైన భాగము, మొత్తం పంటంతా ఇవ్వాల్సిన పనిలే, లేక మందంతా ఇవ్వాల్సిన పనిలే, మందలో ఒకటి మంచిది ఇవ్వాలి దేవునికి అన్నాడు. లేక పంటలో తాలు తరక లేకుండా మంచి గింజలు కొంత, ఒక 50 బస్తాలు పెడితే ఒక 2 బస్తాలు, లేక కొంచెము ఈ తాలు తరక తీసుకుపోయి ఇస్తే దేవుడు అది అంగీకరిస్తాడా? లేక గుడ్డిదాని తీసుకొని పోయి బలి ఇస్తే దేవుడు అంగీకరిస్తాడా? అలా ఆజ్ఞ పెట్టి వారిలోని మంచి చెడ్డ స్వభావాన్ని దేవుడు తెలియపరుస్తూ ఇప్పుడున్నటువంటి ఇంకా ముందు రాబోయే తరముల వారికి బుద్ధి జ్ఞానం నేర్పుతూ వచ్చాడు. ఆ ఇద్దరితోనే కాదు, ఆ మొదటి దంపతులైనటువంటి, ఆ మొదటి పిల్లలైనటువంటి వారిలోనే కాదు, కానీ చాలా మంది సాక్షి, గొప్ప భక్తిపరులైనటువంటి సాక్షి సమూహం చాలా మంది గ్రంథంలో మనకు ఉన్నారు. కానీ మొట్టమొదటి దంపతుల్లోనే, మొట్టమొదటి పిల్లల్లోనే మనకు బుద్ధి నేర్పుతూ దేవుడు వస్తూ వచ్చినాడు.
ప్రతి విషయంలో దేవుడు మనిషిని కట్టాలనుకుంటూ తన ప్రణాళికను నెరవేరుస్తూ వచ్చినాడు దేవుడు ప్రతి విషయంలో. కనుక దేవుని ఆలోచన విధానం చాలా గొప్పది. అర్థం కావనిటికి మన సేవకుడు వందనాలు అయ్యగారు అంటే వందనాలు అని చెప్పినాం. నువ్వు వాక్యం చెప్తానా నేర్చుకుంటున్నాను అని చెప్పినప్పుడు ఆయన అన్నాడు, నేను కూడా చెప్తూ ఉంటాను వాక్యము, నేను 40 సంవత్సరాల నుంచి చెప్తున్నాను, నేను ఏదో నేర్చుకోనికి నేను చెప్తుంటాను, అలవాటు అవుతుంది, నేర్చుకుంటాను కనుక మాటలు రాకుంటే వాక్యం రాదు కనుక అట్లా చెప్తున్నాను అన్నప్పుడు, ఈ వాక్యం అనేది చిన్న పెద్ద తేడా లేదు నాయనా, ఎంత తవ్వుతే అంత గని అది. ఏంటంట ఈ వాక్యము గని, ఎంత తవ్వుతే అంత దొరుకుతుందంట దేవుని జ్ఞానం, దేవుని వాక్యం అని ఆ పెద్ద ఆయన చెప్పినాడు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, నా జీవితాలలో కూడా దేవుని వాక్యము మొదటగా దేవుడు చెప్పిన మాట ఏంది? మొదటగా నా నీతి నా రాజ్యము వెతుకు. ఆకాశ పక్షులు చూడు, విత్తవు కొయ్యవు, తింటూ ఉంటాయి, లక్షణంగా టెన్షన్ లేకుండా బతుకుతూ ఉంటాయి. మీరేంద్ర దరిద్రులారా, ఇది కావాలా అది కావాలా? ఒకడు లోకమంతా సంపాదించి రేపు చచ్చిపోతే వానికి ఏమి ప్రయోజనం? బ్రతుకుతున్నారు, ఈ జ్ఞానం లేక నశించిపోతున్నారు నా ప్రజలు అని దేవుని అమూల్యమైన మాటలు గ్రంథంలో మనము ఎంత తవ్వితే అంత జ్ఞానము, అంత జ్ఞాన సంపద మనకు దొరుకుతుందంట. ఆ యొక్క 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్తో ఉన్నటువంటి పెద్ద ఆయన చెప్పిన మాటలు చాలా నిజం. చిన్నలనిలా పెద్దలనిలా మధ్య వయసులో ఏం ఎప్పుడైనా చదువుతుంటే ఒక్కొక్క రోజు ఎన్ని మాటలు చదివినా ఎన్నో రకాలుగా మళ్ళీ వేరే వేరే కొత్త రకాలుగా దేవుడు జ్ఞానాన్ని ఇస్తూ ఉంటాడు. ఒక వాక్యము ఒకే రకంగా ఒకే ఇదిగా అర్థం కదంట, ఎన్నో రకాలుగా దేవుని వాక్యాన్ని దేవుని సత్యాన్ని తెలియపరిచి వివరించి చెప్పవచ్చును. ఎంత చదివితే అంత జ్ఞానం ఇస్తూ వస్తుంటాడు. అంటే ఎంత చదివితే ఎంత శ్రద్ధ పెడితే అంత దేవుడు మర్మాలు కానీ ఆయన జ్ఞానం కానీ ఇస్తూ వస్తుంటాడు, నేర్పిస్తూ వస్తుంటాడు, క్రమంలో పెడతాడు, కట్టడాలన్నీ తెలియపరుస్తుంటాడు, ఆయన మర్మాలని ఓపెన్ చేస్తూ ఉంటాడు. ఇది ఆయన ఎంత తోవినా అది తరగని గనినైనా ఈ బైబిల్ గ్రంథం అని చెప్పినప్పుడు నిజంగా గొప్ప విషయం, కరెక్టే అని నేను కూడా చెప్పడం జరిగింది. కనుక ప్రియ సహోదర సహోదరుడా, మనము మొదటిగా ఆయన మాట వినాలి. నియమం పెడితే ఇద్దరు కూడా ఆ నియమాన్ని ఒకరు పాటించినట్టుగా ఒకరు పాటించని తప్పు చేసినట్టుగా, ఆ తప్పుకు కోపం వచ్చి తమ్ముని చంపేసినట్టుగా చూస్తాం. అంత క్రూర స్వభావంతో కలిగినటువంటి నరులం మనం. ఈ నరుడు ఈ మట్టి పురుగు, అందుకే ఎంత నీతిగా బ్రతికినా పురుగు వంటి నరుడు ఎప్పటికీ నీతిపరుడు నీతిమంతుడు కానేరడు. ఎవడు లేడు, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, ఏ భేదం లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించుచున్న మహిమను పొందలేక ఏమైపోతున్నాం? మనము ఈ లోకంలో పడి అపవాది గారి చేతిలో పడి చచ్చిపోతూ ఉన్నాం. అందరూ ఏ భేదం లేదు, ఎవడు లేడు నీతిమంతుడు, చెప్పేవాడు లేడు, వినోడు లేడు, ఎవరు లేరు. కానీ ప్రియ దేవుని సంగమా, దేవుని రక్తానికి ఆ పవిత్రత ఇచ్చే గుణము, ఆ క్రీస్తు రక్తానికి మాత్రమే ఆ పాపానికి మందు, పరిశుద్ధత ఇచ్చే త్యాగము ఆ క్రీస్తు రక్తానికే ఉన్నది. కనుక క్రీస్తు రక్తంలో మనము పవిత్రపరచబడతాం, రక్షింపబడతాం, ఆశీర్వదించబడతాం, దీవించబడతాం. దీవించిన కొలది మనము మన స్థితి అంతా కూడా అభివృద్ధి దశలోకి వెళ్ళిపోతుంది. ఆయన జ్ఞానము ఎంత పొందుకుంటుంటే అంత నిన్ను ఈ లోకంలో దీవిస్తాడు. ఈ లోక ఆశీర్వాదము దొరుకుతుంది, పరలోక ఆశీర్వాదము. అక్కడ ధనము సమకూర్చుకుంటావు, ఇక్కడ కూడా నీవు యథార్థవంతునిగా నీతివంతునిగానే ధనముతో నీవు పేదవాడు అయినా ఉన్నదానితోనే సంతోషంగా జీవించగలవు. కనుక స్థితిలో దేవుని వాక్యం ముందుకు ఆయన రత్నాలు అనే గని
వజ్రవైడూర్యాలనే బైబిల్లో ఉన్నటువంటి ఆ గని ఎంత చదువుతుంటే అంత జ్ఞానం వస్తుంది. జ్ఞానం వచ్చే కొలది నీవు ఆశీర్వదించబడతావు, దీవించబడతావు, ఈ లోకంలోనూ పై లోకంలో. కనుక ప్రియ సహోదరుడా, నీ నా జీవితాలు దేవుని గ్రంథం మనం పఠించి ఆయన దివ్య గ్రంథంలో ఉన్నటువంటి నిత్య జీవపు కలిగినటువంటి మాటలను మనము శ్రద్ధాశక్తులతో విన్నదాని ప్రకారం మనము నడుచుకుందామండి. దేవుడు కొద్ది మాటలు దీవించిన కాక తలలో వచ్చినట్లయితే చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధ